వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము 5th క్లాస్ తెలుగు 5వ తరగతి తెలుగు సంబంధించి ఆ లెసన్స్ కానీ ఆ ఇతివృత్తం ప్రక్రియ అలాగే రచయితల గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ లెసన్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఈ రోజు నుంచి అయితే మనకి టెట్ అనేది అప్లై చేసుకోవచ్చు, టీజీ టెట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియో అనేది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి దీంట్లో ఫస్ట్ లెసన్ మొత్తం కూడా మనకి 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్స్ ఉన్నాయి 5th క్లాస్లో. ఫస్ట్ లెసన్ వచ్చి మనకి మన జెండా ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి గేయం, రచయిత వచ్చేమో శేషం లక్ష్మీనారాయణాచార్య, మూలం వచ్చి స్వరభారతి భక్తి అన్నమాట. ఈ లెసన్లో ఏముంది అంటే ఎవరి గురించి చెప్పడం జరిగిందంటే మన జాతీయ జెండా గురించి చెప్పడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి తెలియజెప్పే ఉద్దేశం కలిగిన పాఠం అన్నమాట ఇది. దీంట్లో మనకి సరోజిని నాయుడు గారి గురించి వస్తుంది. సరోజిని నాయుడు గారికి గల బిరుదు వచ్చి మనకి భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలాగే ఆమె యొక్క తల్లిదండ్రుల గురించి, ఆమె గాంధీజీతో ఎప్పుడు గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎర్వాడ జైల్లో కూడా శిక్షణ అనుభవించింది. అది వచ్చి మనకి 1930వ సంవత్సరం. ఈ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట వచ్చి మనకి ఇతివృత్తం ఏమో దర్శనీయ స్థలం, సంస్కృతి, ప్రక్రియ ఏమో వ్యాసం. రచయిత ఎవరు లేరు. యాదగిరిగుట్టలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే యాదగిరిగుట్ట అనేది అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఎవరు అంటే ఏ జిల్లాలో ఉంటారు, యాదగిరిగుట్ట అనేది ఏ జిల్లాలో ఉంది ఏంటనేవి మనకి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈ యాదగిరిగుట్ట అనే పేరు యాదర్శి అనే ఋషి యాదర్శి అనే ఋషి తపస్సు చేయడం వల్ల ఆ గుట్టకి యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. అలాగే గుట్ట మీద ఉన్న గుండం పేరు వచ్చి మనకి విష్ణుగుండం అని పిలుస్తాము. అలాగే ఇక్కడ నరసింహస్వామి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్న మరొక ఆలయం వచ్చి రామలింగేశ్వర ఆలయం అనే ఇంకో ఆలయం ఉంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి ఛానల్కి పెట్టిన పేరే యాదగిరి. సప్తగిరి ఛానల్కి యాదగిరి ఛానల్గా పేరు మార్చారు. నెక్స్ట్ మనకి కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉందంటే కరీంనగర్ జిల్లా ఉంది. ప్రస్తుతం మాత్రం అది జగిత్యాల జిల్లాగా అయితే మారింది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష అనేది స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి ప్రసంగ శ్రవణం జరుపుతారు. ఈ లెసన్స్ వచ్చి మనకి అవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి సాలార్జంగ్ మ్యూజియం ఇతివృత్తం వచ్చి దర్శనీయ స్థలం. ఇది వచ్చి మనకి చరిత్ర. అలాగే ప్రక్రియ వచ్చి డైరీ. సాలార్జంగ్ మ్యూజియం అనేది ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంది. దక్షిణ ఒడ్డున కూడా తార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉందన్నమాట. అది ఇంపార్టెంట్ మనకి. దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి నీడ ఖరీదు. నీడ ఖరీదు అనేది మనకి ఇతివృత్తం వచ్చి హాస్యం, మానవ స్వభావం, ప్రక్రియ వచ్చేమో కథ. ఈ నీడ ఖరీదు అనేది పిసినారి పాపయ్య, శివయ్య అంటే దాంట్లో కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళ గురించి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి నీతి పద్యాలు అనేవి మనకి నైతిక విలువలు ఇతివృత్తం వచ్చి. అలాగే ప్రక్రియ వచ్చి పద్యాలు, రచయితలు వచ్చి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతన్న. నెక్స్ట్ లెసన్ నుంచి మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఇతివృత్తం వచ్చి వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం. అలాగే ప్రక్రియ వచ్చి లేఖ మనకి. మనసుంటే మార్గం ఉంటుంది అనేది శాంతి అనే ఒక అమ్మాయి తన స్నేహితురాలైన లక్ష్మికి లేఖ ద్వారా జ్యోత్స్న అనే అమ్మాయికి 2 చేతులు లేకపోయినా చిత్రలేఖనంలోనూ ఎంబ్రాయిడరీ
కళాకారిణిగా ఎలా ఎదిగిందో తెలియజేస్తుంది. సో ఈ లెసన్లో మనకి వాళ్ళ గురించి అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర, ప్రక్రియ వచ్చి గేయం. సో మనకి ఇక్కడ చిట్యాల ఐలమ్మ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఐలమ్మ ఏమొచ్చి మనకి ఓరుగల్లు జిల్లాలోని కృష్ణాపురంలో, సో ప్రస్తుతం వచ్చి అది వరంగల్ రూరల్ జిల్లా. సో ఓరుగంటి మల్లమ్మ సాయన్న దంపతులకు జన్మించింది. సో ఈమె మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర భూమిని కొలుగు తీసుకొని పంట వేయగా పట్వారి కూలి పనులు చేసేటోళ్ళు కూలికే రావాలని రామచంద్రారెడ్డి దేశ్ముఖ్తో కలిసి పగ పెంచుకొని పంటని నాశనం చేశారు. సో దాని మీద ఈ లెసన్ మీద ఆమె గురించి అయితే చెప్పడం జరిగిందనమాట మనకి చిట్యాల ఐలమ్మ. సో నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి వృధా చేయం అనేది ఇతివృత్తం వచ్చేమో పర్యావరణ స్పృహ, అలాగే ప్రక్రియ వచ్చి మనకి సంభాషణ. నెక్స్ట్ దీంట్లో కొన్ని పాత్రలు అయితే ఉంటాయి మనకి, నర్మద, శైలజ, రాధ, సరిత, రుద్రలక్ష్మి అని. సో వాళ్ళ మీద జరుగుతూ ఉండిద్ది అన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి గోపి డప్పు. సో ఇది వచ్చి ఇతివృత్తం వచ్చేమో పిల్లల స్వభావం, ప్రక్రియ వచ్చి కథ. నెక్స్ట్ లెసన్ వచ్చి చింత చెట్టు వచ్చి మనకి ఇతివృత్తం ఏమో పర్యావరణం, ప్రక్రియ వచ్చి స్వాగతం. నెక్స్ట్ ఈ లెసన్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి మన జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో మొత్తం మనకి 5th క్లాస్ అన్ని లెసన్స్ మీద ఒక రచయిత మాత్రమే ఉన్నారు. సో శేషం లక్ష్మీనారాయణ ఒక్కళ్ళే ఉన్నారనమాట. సో మన జెండా పాఠ్యభాగ రచయిత వచ్చి మనకి శేషం లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ వచ్చి శాంతి సహనం సత్యరూపమా, సౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు? గురుజాడనా, సినారేనా, శేషం లక్ష్మీనారాయణనా, రాయబురోలా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? సో ఈ లెసన్ మొత్తం మీద మనకున్న రచయిత ఒక్కళ్ళే, శేషం లక్ష్మీనారాయణ. సో ఆన్సర్ వచ్చి శేషం లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ వచ్చి భారత కోకిల అని ఎవరిని అంటారు? సో భారత కోకిల అని ఎవరిని అంటారు? సో మన ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 శారదాదేవి, ఆప్షన్ 3 సరోజినీ నాయుడు, ఆప్షన్ 4 వరద సుందరీ దేవి అని ఇచ్చారు. సో భారత కోకిల అని బిరుదు కల మహిళ వచ్చి మనకి సరోజినీ నాయుడు గారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది అని అడిగారు. సో మనకి నేను ముందే అంటే టాపిక్ లెసన్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పా కదా. సో ఏ జైల్లో ఉంచారు? ఎర్రవాడనా, వరంగల్, చర్లపల్లినా, కడపానా? సో మన ఆన్సర్ వచ్చి ఎర్రవాడ. నెక్స్ట్ బిట్ వచ్చి యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. సో యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉంది? యాదాద్రినా, నల్గొండనా, సూర్యాపేటనా, మేడ్చల్ల? సో మనకు ఆన్సర్ వచ్చి యాదాద్రి. నెక్స్ట్ బిట్ వచ్చి ఋష్యశృంగుని కుమారుడు ఎవరు అని అడిగారు. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు? జైమినినా, గౌతముడా, యాదర్శినా, పులస్త్యుడా? సో యాదగిరి గుట్టకి ఎవరు పేరు వచ్చింది? యాదర్శి వల్ల. సో ఋష్యశృంగుని కుమారుని పేరు వచ్చి యాదర్శి. సో మనకు ఆన్సర్ వచ్చి యాదర్శి. నెక్స్ట్ బిట్ వచ్చి యాదగిరి గుట్టలో ప్రతి నెల అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు అని అడిగారు. సో ఏ నక్షత్రంలో జరుపుతారు? ఆరుద్రానా, రేవతినా, స్వాతినా, పునర్వసునా? సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వాతి. నెక్స్ట్ బిట్ వచ్చి స్వామివారికి తిరువేది సేవ చేసి పంచాంగం శ్రవణం ఏ రోజున జరుపుతారు అని అడిగారు. సో మనకి పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజు జరుపుతారు. తెలుగు వారికి నూతన అంటే కొత్త సంవత్సరం ఉగాది. సో ఆన్సర్ వచ్చి మనకి ఉగాది. నెక్స్ట్ బిట్ వచ్చి యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి 11 రోజులు జరుగుతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి
రాష్ట్ర విభజన తర్వాత సప్తగిరి ఛానల్ పేరు ఏమని మార్చారు అని అడిగారు. సో సప్తగిరి ఛానల్ని ఏ పేరుగా మార్చారు? యాదగిరినా, ఘనగిరినా, విజయవాణినా, దివ్యవాణినా? సో సప్తగిరి ఛానల్ని యాదగిరి ఛానల్గా మార్చారు. నెక్స్ట్ బిట్ వచ్చి కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది అని అడిగారు. సో కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది? కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్. సో కొండగట్టు అంజన్న క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్. నెక్స్ట్ బిట్ వచ్చి కొండగట్టు అంజన్న సగం నరసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు అని అడిగారు. సో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు? ఉత్తరాభినా, దక్షిణాభినా, తూర్ప, పడమరానా? సో ఈ బిట్గా ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? సో సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది మనకి? వరంగల్లో ఉందా, మద్రాసా, హైదరాబాదా, కలకత్తానా? హైదరాబాద్. నెక్స్ట్ బిట్ వచ్చి సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఏ ఒడ్డున ఉంది అని అడిగారు. సో మూసీ నదికి ఏ ఒడ్డున ఉంది? తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా? సో ఇది కూడా చెప్పాను నేను. సో ఈ బిట్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది అని అడిగారు. సో ఏ ఆకారంలో ఉంది? వలయాకారమా, త్రిభుజాకారమా, దీర్ఘ చతురస్రాకారమా, అర్ధచంద్రాకారమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అర్ధచంద్రాకారం. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? సో ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానమా, 3వ స్థానమా, 4వ స్థానమా, 5వ స్థానమా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ బిట్ వచ్చి సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది అని అడిగారు. సో వీటిలో ముఖ్యమైనది ఏంటి? గంటల గడియారమా, పాలరాతితో చెక్కిన ఆడమనిషినా, పడవనా, జయస్తూపమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గంటల గడియారం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ ప్రఖ్యాత రెబెక్కా శిల్పంను చెక్కిన ఇటలీ దేశస్థుడు ఎవరు అని అడిగారు. ఎవరు? ఫ్రాంక్లినా, జిబి బెంజోనినా, రూదర్ఫర్డా, స్రన్జీనా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జిబి బెంజోని. నెక్స్ట్ బిట్ వచ్చి చెట్టు నీడ పాఠ్యభాగంలోని పిసినారి ఎవరు అని అడిగారు. సో చెట్టు నీడ పాఠ్యభాగంలో పిసినారి ఎవరు? రత్తయ్యానా, కన్నయ్యానా, సిన్నయ్యానా, పాపయ్యానా? చెట్టు నీడ పాఠ్యభాగంలో పిసినారి పాపయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? సో పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? రమణానా, శివయ్యానా, నాగన్నానా, ముసలయ్య? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శివయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి పాపయ్య శివయ్యకు చెట్టు నీడ ఎంతకు అమ్మాడు అని అడిగారు. సో చెట్టు నీడకి ఎంతకు అమ్మాడు? సో ఈ బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి భారతాన్ని సంస్కృతంలో రాసినవాడు ఎవరు అని అడిగారు. సో భారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాస మహర్షి, వ్యాసుడు. నెక్స్ట్ బిట్ వచ్చి అలుగులు అనగానేమి? సో అలుగులు అనగానే ఏంటి? అలుగులు అంటే మేకుల, బాణాల, రాళ్ళ, చెట్టు బెరళ్ళ? సో అలుగులు అనగా బాణాలు. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు అని అడిగారు. సో తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని? 60. నెక్స్ట్ బిట్ వచ్చి మనసుంటే మార్గం ఉంటుంది పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు? సో ఎవరు దివ్యాంగురాలైన బాలిక? జ్యోత్స్నానా, లక్ష్మియా, సరస్వతి, సిమ్రన్న? సో ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి బోనాల పండుగలో అమ్మవారికి వస్త్రాలు, కానుకలు, ఒడి బియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతుని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? కారడి అంటారా, నారడి అంటారా, ఊరడి అంటారా, పసంగి అంటారా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఊరడి.
నెక్స్ట్ బిట్ వచ్చి భోజనం కుండ అనే అర్థం ఇచ్చే పదం ఏది? సో భోజనం కుండ అనే అర్థం ఇచ్చే పదం ఏంటి? వ్యాహమ, బోనమ, జోగిన, భిక్షాన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బోనం. నెక్స్ట్ బిట్ వచ్చి బోనం కుండలో నీళ్లు పోసి పెరుగు, బెల్లం మొదలైనవి వేయడాన్ని ఏమంటారు? సో ఏమంటారు? సంగటి అంటారా, మత్తడి అంటారా, సాక అంటారా, వమనాలు అంటారా? సో బిట్కైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి చిట్యాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది అని అడిగారు. సో ఏంటి స్వగ్రామం అనేది? రాయపర్తినా, కోరట్లానా, సంగారెడ్డినా, కృష్ణాపురమా? సో దీన్ని కూడా నేనైతే చెప్పాను ఫస్టే. సో ఈ బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఐలమ్మ ఏ గ్రామపు కోడలయ్యింది అని అడిగారు. సో ఏ గ్రామం కోడలయ్యింది? కోరట్లానా, చిట్యాలనా, జగిత్యాలనా, సంగారెడ్డి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి చిట్యాల. నెక్స్ట్ బిట్ వచ్చి ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది? సో ఎవరి భూమిని చేసింది? మల్లంపల్లి కొండలరావా, పట్నం రాఘవరావా, తుమ్మా నరసింహుల, చక్కా రాఘవరావా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మల్లంపల్లి కొండలరావు. నెక్స్ట్ బిట్ వచ్చి యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు అని అడిగారు. యేసు ప్రభు ఎక్కడ జన్మించారు? జెరూసలేమా, బెత్లెహేమా, టర్కీనా, సియోనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బెత్లెహేమ్. నెక్స్ట్ బిట్ వచ్చి గోపి డప్పు పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది? సో గోపి స్వగ్రామం ఏంటి? రామాపురమా, రంగాపురమా, నారాయణపురమా, గణపురమా? సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి రామాపురం. నెక్స్ట్ బిట్ వచ్చి షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు? సో ఎంత చెప్పాడు? 10 రూపాయల, 15 రూపాయల, 22 రూపాయల, 35 రూపాయల? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి? 22 రూపాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది అని అడిగారు. సో వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చింది గుర్రమా, బల్లెమా, లక్కబొమ్మనా, పెంపుడు కుక్కనా? గుర్రం. నెక్స్ట్ బిట్ వచ్చి పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు అని అడిగారు. సో పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు? అవ్యయాలు అంటారా, విభక్తులు అంటారా, క్రియలు అంటారా, విశేషణాలు అంటారా? సో ఏమంటాము? విభక్తులు. నెక్స్ట్ బిట్ వచ్చి చిత్తు బొత్తు ఆట ఏ గింజలతో ఆడతారు? చిత్తు బొత్తు ఆట ఏ గింజలతో ఆడతారు అని అడిగారు. సో ఏ గింజలతో ఆడతారు? వేపన, ఈతన, చింతన, బాదమ? సో చింతగింజలతో ఆడతారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈమ్లీ అనగానేమి అన్నారు. సో ఈమ్లీ అంటే ఏంటి? మామిడినా, ఈతన, వేపన, చింతకాయనా? సో ఈమ్లీ అంటే మనకి చింతకాయ. నెక్స్ట్ బిట్ వచ్చి 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడున్న చింత చెట్లకి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు అని అడిగారు. సో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 130 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 150. నెక్స్ట్ బిట్ వచ్చి చింతపండులో ఉండే విటమిన్ ఏది? సో చింతపండులో ఏ విటమిన్ ఉంటుంది? విటమిన్ ఏనా, విటమిన్ బినా, విటమిన్ సినా, విటమిన్ డీనా? సో మనకి సి ఉంటుంది. సి విటమిన్ సి. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఎక్కడుంది? జగిత్యాలనా, పెద్దపల్లినా, వేములవాడనా, ధర్మపుర? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వేములవాడ. నెక్స్ట్ బిట్ వచ్చి సాలార్జింగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది? సో సాలార్జింగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏంటి? చాదర్ ఘాటా, దార్ ఉల్ షిఫానా, బేగం బజారా, సుల్తానా బజారా? సో ఉన్న ప్రాంతం అయితే చెప్పాను. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది
కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సాలార్జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు? సాలార్జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు అని అడిగారు. సో ఎప్పుడు తెరిచారు? 1951 డిసెంబర్ 16, 1951 అక్టోబర్ 16, 1951 నవంబర్ 16, 1951 సెప్టెంబర్ 16. సంవత్సరం అనేది ఏమవుతుంది మనకి 1951 డిసెంబర్ 16. నెక్స్ట్ బిట్ వచ్చి భారతాన్ని తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు అని అడిగారు. సో భారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు మనకి? వ్యాసత్రయమా, రత్నత్రయమా, కవిత్రయమా, పండితత్రయమా? భారతాన్ని తెలుగుకు అనువదించిన వారు కవిత్రయం. నెక్స్ట్ బిట్ వచ్చి ఐలమ్మ ఇల్లును కూలగొట్టించిన వాడు ఎవరు అని అడిగారు. సో ఐలమ్మ ఇల్లును కూలగొట్టించిన వాడు ఎవరు? దేశముఖ్ రామచంద్రారెడ్డినా, వీరరాఘవరెడ్డినా, పట్వారి వెంకట్రావా, దాసం చక్రాధరరావా? సో ఐలమ్మ ఇల్లును కూలగొట్టించిన వాడు దేశముఖ్ రామచంద్రారెడ్డి. సో వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.